ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. ఈరోజు కథాంశంలోనికి వెళితే, హిమవంతుడు భార్యా సమేతుడుగా పరదేవతను నిష్ఠతో చక్కగా భక్తి ప్రపత్తులతో పూజించాడు. తాను కూడా ఏకాంతంగా కఠోర నియమంతో ఆదిశక్తి గురించి తపస్సు చేస్తాడు. చాలా చక్కగా ఈ దంపతుల భక్తి శ్రద్ధలకు ఎంతగానో మురిసిపోతూ ఆ జగన్మాత వీరి ఎదుట ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా వారి ఎదుట కోటి సూర్య ప్రభా సమానమైన తేజరూపం సాక్షాత్కరించేసరికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కన్నులు మిరుముట్లు గలిపేటువంటి ఒక అద్భుతమైన దివ్య తేజోకాంతి, ఆ దివ్య సుందర స్వరూపాన్ని తనివితీరా చూస్తూ తమను తామే మరిచిపోతున్నారు ఆ దంపతులు ఇరువురు. అలా పరమేశ్వరిని ఆపాదమస్తకం రెప్పవేయకుండా అలా చూస్తూనే ఉంది. ఇది నిజమా? ఇది కలనా? నేను చూస్తున్నది ఆ అద్భుతమైన దివ్య సుందర మనోహర రూపమేనా? ఇది భ్రమ అనే సంశయములోని నిశ్చేష్టులై నిలుచుండిపోతున్నారు ఆ దంపతులు. ఈ దివ్యమైనటువంటి ఒక కోటి సూర్యుల తేజము, శతకోటి చంద్రుల చల్లదనం, అనంతకోటి బ్రహ్మాండ సౌందర్యము, లావణ్యము, సౌకుమార్యముతో మెరిసిపోయే ఆ తల్లిని చూస్తూ పరవశించిపోతున్నారు, ప్రణమిల్లుతున్నారు, ఆనందపడుతున్నారు, కండ్లపంటి నీరు కారుతున్నాయి, మైమర్చిపోతున్నారు, సాష్టాంగపడుతున్నారు, లేస్తున్నారు. ఇంకా అపరిమితమైన భక్తితో వారు ఏమి చేస్తున్నారో వారే తెలియకుండా తన్మయులై ఉన్నటువంటి ఒక ఆ దంపతులు చూస్తూ మందస్మిత దరహాస వందనంతో, మేనకా హిమవంతులారా, దివ్యమైనటువంటి ఒక ఆ దరహాస వదనం చేత ఆ తల్లి జగన్మాత అంటున్నది, మేనకా హిమవంతులారా, చిత్తశుద్ధితో మీరు చేసిన పూజలకు నేను పరవశమైపోయాను. అందుకే ఇంతవరకు ఎవరికీ దక్కని ఒక అపురూపమైనటువంటి ఒక వరాన్ని మీకు నేను ఇవ్వదలిచాను. అయినా మీకు ఏం కావాలో కోరుకోండి, దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాను అంది పరమేశ్వరి. అప్పుడు ఆ తల్లి పలికిన పలుకులకు చూపిస్తున్నటువంటి ఒక అనుగ్రహానికి మరింత మురిసిపోతున్నారు. ఈ ఆనందం అలా కలకాలం ఇలా శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుండునో అని చెప్పి ఆరాటపడుతున్నారు. ఇలా కోటి విధాలుగా తలపోసుకుంటున్నారు ఆ పిచ్చి దంపతులు. ఇది నిజమా? సాధ్యమా? అలా ఉంటుందా? ఎన్ని జన్మల పుణ్య సుకృత పుణ్యఫల యోగం ఉంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక ఆ ఘట్టాన్ని మనం చూడగలుగుతాం. లోకాలనే పాలించే సర్వేశ్వరి తమ ముందు నిలిచి ఇలా వరాలను అనుగ్రహిస్తానంటే ఇప్పటికీ ఇది నిజమని తేల్చుకోలేకపోతున్నారు మేనక ఆ హిమవంతు దంపతులు. ఏం చెప్పాలో అర్థం కాక అలా విభ్రమంతో ఉండిపోయిన ఆ దంపతులతో, ఏం కోరినా మీరేదడిగినా నేను అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ మళ్ళీ తన మృదుస్వరూపాన్ని చక్కగా వినిపించేస్తుంది ఆ పరమేశ్వరి. అద్భుతమైనటువంటి ఒక వరాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మృదుస్వరూపంతో చక్కగా అంటున్నది ఆ తల్లి. అలా ఈ లోకములోకి వచ్చిన హిమవంతుడు అంటున్నాడు, అమ్మా జగజ్జనని తల్లి, పరాశక్తి, జగదీశ్వరి, నీ సర్వమంగళ రూపాన్ని చూసిన ఆనందంతో మమ్ము మేమే మర్చిపోయాము తల్లి. ఇక ఏం కోరుకోవాలంటే ఏం చెప్పగలం? ఏం చెప్పాలి? ఈ ఆనందాన్ని మాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలి, అనుగ్రహించు తల్లి. ఇంతకంటే మాకు ఏ కోరిక లేదు. అంతే, సాక్షాత్తు నీవే మాకు కుమార్తెవే జన్మించి
మాకు సంతోషాన్ని కలిగించు తల్లి. అలాగే మా వంశం నిలిపేందుకు కుమారుడిని కూడా అనుగ్రహించు అని కోరుకున్నారు. తథాస్తు, తప్పకుండా మీ కోరిక ప్రకారం నేను మీ గర్భంలో ఉదయిస్తాను. అలాగే మీరు కోరినట్లుగా 9 కుమారులను నేను ప్రసాదిస్తున్నాను అని అంతర్హితురాలవుతుంది సర్వేశ్వరి. వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఇప్పటికీ ఇది కలనా నిజమా అనుకుంటూ విభ్రమం చెందుతూ ఉన్నారు ఆ దంపతులు. జగన్మాత సాక్షాత్కారముతో పులకించిపోయినటువంటి ఆ దంపతులు మేనకా హిమవంతులు వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ జగదీశ్వరి తమను కరుణించి ప్రత్యక్షం కావడమే కాకుండా ఇంతవరకు ఎవరికీ లభించని అపురూపమైన దివ్యవరాన్ని కూడా అనుగ్రహించడంతో పాటు మరింత ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఆ మేనకా హిమవంతులు. చూడచక్కనినటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో ఊహించని విధంగా దివ్య తేజోమయమైనటువంటి రూపాన్ని దర్శించిన తర్వాత తమ కోరికలను ఆ తల్లి జగన్మాత ఇంత తొందరగా ప్రసాదిస్తారని వారు ఊహించలేదు. అందమైన అనుకూలవతి అయినటువంటి భార్య. పురుషుడు సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలంటే ఇంతకంటే ఏం కావాలి? స్త్రీ అయినా పురుషుడైనా కోరుకునేది ఇదే. ముందుగా సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంటారు. అది ఎవరి ద్వారా ఎలా వస్తుంది? అందమైన చక్కటి సౌభాగ్యవంతమైనటువంటి భార్య కావాలని భర్త అనుకుంటాడు. అలాగే నాకు అనుకూలవతైనటువంటి భార్య కావాలని భర్త అనుకుంటాడు. హిమవంతుని పూర్వభాగ్యం ఏమిటో కానీ సృష్టిలో ముఖ్యులని చెప్పుకునే వాళ్ళైన పితృదేవతల కూతురు చేతనే పట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి కోరిక. ఆ కోరిక ప్రకారం తనకు అనుకున్నది లభించింది. ఇక అడగకుండా ఆశించకుండానే బ్రహ్మ రాచరికాన్ని కట్టబెట్టాడు. అలాగే ముందుగా ఏమాత్రం ఊహించకుండానే వైకుంఠధామునితో సహా బ్రహ్మాది దేవతలు ఇతని వద్దకే వచ్చి దర్శనం ఇవ్వడమే కాకుండా చేయాల్సిన దైవ కార్యాన్ని వినిపించి మరీ వెళ్ళారు. ఇప్పుడేమో సాక్షాత్తు లోకాలేలే ఆ సర్వేశ్వరి తమ కళ్ళ ముందు అలా నిలిచి జన్మను చరితార్థం చేసింది. ఇంతకంటే ఇంకేం కావాలి? మరింతగా చేయబోతుంది. ఎవరినైతే చూస్తే ఇంకెవరిని చూడాలనిపించదో అటువంటి లోకమాతనే కనులారా చూడగలిగిన మేనకా హిమవంతులు ఎంతటి ధన్యులు! అసలు ఈ అపురూపమైనటువంటి ఘట్టాన్ని వారు ఊహించలేదు కూడా. ఆ అమ్మ ఇచ్చిన వరం ఎప్పుడు, ఎన్నడు, ఏ విధంగా, ఎలా, ఎక్కడ కార్యరూపం ధరిస్తుందా అని ఎదురు చూస్తూ వీరు సంసార సుఖాలు తేలియాడుతూ ఉన్నారు. ఎంత కామమోహితులై తిరుగుతున్నా కూడా భగవత్ చింతనను, నిత్య కర్మ అనుష్ఠానములు ఏమాత్రం కూడా విస్మరించకుండా యథాక్రమంగా ఆచరిస్తూ అతిథి అభ్యాగతులను సాదరంగా గౌరవిస్తూ, ఆహ్వానిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ తన హృదయేశ్వరితో సర్వసౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు హిమవంతుడు. సనకసనందాదులిచ్చిన శాపం ఇలా తీరబోతుందనుకుంటూ ఎంతగానో మరింతగానో ఆనందిస్తుంది ఆ మేనకా తల్లి. ఒకవైపు భర్తతో సుఖిస్తూనే మరొక వైపు ఆ జగదీశ్వరిని ఆరాధించడం ఏమాత్రం మర్చిపోలేదామె. ఆ తల్లివరం తన కడుపులో ఎప్పుడు పండిస్తుందా అని ఎదురుచూస్తూ భర్త చేయి పట్టుకొని ఆనంద డోలికల్లో విహరిస్తుంది ఆ మేనక. అలా మేనకా హిమవంతులిద్దరు కూడా ఇటు భక్తిని అటు రక్తిని ఆ యొక్క శక్తి స్వరూపినటువంటి ఒక తల్లి ద్వారా సమపాలలో కొనసాగిస్తూ జీవితాన్ని వెళ్ళబోసుకుంటున్నారు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అనుకున్న శుభగడిలు ఫలించబోతున్నట్లుగా అనిపిస్తున్నటువంటి ఒక శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేనక గర్భవతి అవుతుంది. ఆ సమయములో జరిపించాల్సిన విధులన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపించాడు హిమవంతుడు.
ఒక శుభముహూర్తములో మేనక మగపిల్లవానికి జన్మించింది. ఆనందంగా అందరికీ భూరిదానాలు చేశారు. అలా జగన్మాత ఇచ్చిన మాట మేరకు 100 మంది పుత్రులు జన్మించారు ఆ దంపతులకు, ఆ తల్లి యొక్క ఆజ్ఞ కోరిక మేరకు. దీనికి ఆనందపడుతూనే ఆ పరాత్పరి తమకెప్పుడు కూడా ఏ క్షణములో కూతురిగా ఉదయిస్తుందా అని ఆశతో ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రుని కోసం చకోరంలా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మేనకా హ్యుమంతులు. దేనికైనా ఎంత ఎదురు చూసినా ఎప్పుడు ఏది జరగాలనో అది జరగడం అనేది నిర్ణయింపబడే ఉంటుంది. సమయం అనేది కలిసి రావాలి. అదిగో అక్కడ ఆ కాలంలో ఇప్పుడు ఈ క్షణం కలిసి వచ్చింది. మేనక మళ్ళీ గర్భవతి అవుతుంది. అర్థమవుతుంది ఏమిటి ఏమిటి అద్భుతమైన కోరిక ఆ జగన్మాత ఇచ్చింది. ఆ కోరికను పులకించిపోతున్నారు ఆ దంపతులు. ఈసారి తప్పక తమ కోరిక ఈడేరబోతుందని ఆ దంపతులు మురిసిపోతున్నారు. 3, 4, 5, 6 దగ్గరకు వస్తున్నది, 7 ఇలా నెలలు తిరుగుతూనే ఉన్నాయి. నవమాసం నడుస్తోంది. నవమాసాలు గడిచాయి. 10వ మాసం ప్రారంభమైంది. ఇక ఆ శుభముహూర్తము అరుదించడమే ఆలస్యం. అదిగో ఆ తరుణము వచ్చేసింది. చైత్రశుద్ధ నవమి, ఆర్ద్రా నక్షత్ర శుభలగ్నంలో మేనకాదేవి ఒక స్త్రీ శిశువుకు జన్మనిచ్చింది. ఎంతటి ఉదాత్తమైనటువంటి ఒక ఎన్ని యోగములు కలిస్తే ఎన్ని యోగములు, ఎన్ని జన్మల పుణ్యఫలమే ఈ గర్భములో ఆ జగన్మాత వెలిసింది. ఆ శిశువే లోకేశ్వరి, పరాశక్తి. ఈ తల్లి పుట్టే సమయంలో దిశలన్నీ కొత్త తేజాన్ని పుంజుకుంటున్నాయి. చల్లని పిల్లగాలులు హాయిగా మనస్సునకు తనువునకు పులకింతలు కలిగిస్తున్నాయి. దేవతలు సంతోషంతో దివి నుండి భువికి పుష్పవర్షం కురిపించారు. దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులు పారవశ్యంతో సుశ్రావ్యమైనటువంటి ఒక గీతాలను ఆలపించారు. అమర కన్యలు నాట్యం చేశారు. సకల సృష్టి ఆనంద పారవశ్యంతో తేలియాడిపోతుంది. ఇంద్రాది దిక్పాలకులంతా పరమేశ్వరుని వేణువుల్లో కీర్తిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆనందంగా నాట్యం చేస్తున్నారు. కీర్తనలతో ఆ తల్లిని ప్రార్థనాపూర్వకంగా నమస్కరిస్తున్నారు. ఆశ్చర్యంగా అప్పుడు పుట్టిన ఆ పసికందుకు 3 కన్నులు, 4 చేతులున్నాయి. వేల జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. అనంత తేజోమయంగా ఉన్నాయి ఆ అద్భుతమైనటువంటి ఒక కన్నులు. అలా చూస్తూనే దివ్యమైనటువంటి ఒక కాంతి పుంజాలతో వెదజల్లుతూ ఉన్నట్టుగా ఉంది ఆ యొక్క కన్నులు. తనకు జనించిన ఆ జగన్మాతను చూసి మేనక, అమ్మా నీవు సర్వేశ్వరివి, సకల సృష్టికి నీవే మూల కారణం. నీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు, అన్నీ తెలుసు. అలాంటిది ఇలాని దివ్య రూపాన్ని చాలించి మామూలు పసిబిడ్డగా మాకు కనిపించు తల్లి, చూడలేకపోతున్నాం, అన్నీ నీకు తెలుసు. ఆనందాన్ని మాకు అందించు, అంతే. ఆ సుందర సౌకుమార్యమైనటువంటి ఒక అద్భుతమైన చక్కటి రూపాన్ని, పసికందు రూపాన్ని మాకు ప్రసాదించు, సాత్విక రూపాన్ని. వెంటనే ఆ శిశువు సాధారణమైన ఆడ శిశువుగా మామూలు స్థితిలోకి మారిపోయింది. అంతేకాదు, అందరి చంటి బిడ్డల మాదిరిగానే తల్లి పాలకే తుడుముకుంటూ ఏడుస్తున్నట్టు అనిపిస్తున్నది ఆ తల్లి. ఆ దృశ్యాన్ని చూసి మేనక ఆ తల్లి హృదయం పరవశించిపోయింది. పట్టరాని ఆనందంతో ఆ శిశువును హృదయానికి హత్తుకుని తనివిదీరా స్తన్యమిచ్చి పొంగిపోయింది ఆ తల్లి. ఆనాడు సనకసనందాదులు పెట్టిన శాపం ఒకనాడు ఆ జగన్మాత ఇచ్చిన వరం. ఒకసారి ఆ సనకసనందాదులు అప్పుడే అన్నారు, ఏది కారణము లేనిది కార్యము జరగదు, కాబట్టి ఈ వరం నీకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవని చెప్పారు నిన్నటి కథాధ్యాయములో. అది ఇప్పుడు రూపు దాల్చింది. అలా ఇచ్చిన వరం 2 ఈ విధంగా కలిసొచ్చి పసిపాపల తను ఒడి చేరడాన్ని బ్రహ్మానందంగా భాసిస్తుంది ఆ మేనక.
పరవశించిపోతున్నది. మేనక అంతలా పొంగిపోయేందుకు మాతృత్వం ఆమెకి ఇదే మొదటిసారి అంటే అదే కాదు. నిజంగా స్త్రీకి కావలసిందేమిటి? మాతృత్వం. తన జీవితానికి అది చాలు అని అనుకుంటుంది. భర్త యొక్క ప్రేమానురాగాలను పొందుతూ తదనంతరం తనకు మాతృత్వాన్ని పొందేటువంటి ఒక భర్త ద్వారా తనకు ఆ అవకాశాన్ని ఆ తల్లి జగన్మాత భగవంతుడు ప్రసాదించాలని స్త్రీ కోరుకుంటుంది. అలాంటి మాతృత్వపు ఆనందమును పొందేటువంటి ఒక మహద్భాగ్యాన్ని ఆ తల్లి మేనక అలా పొందుతూ ఎవరు? మళ్ళీ జగన్మాత. అలా హిమవంతుల దృష్టిలో కేవలం వీరు వంశోద్ధారకులు మాత్రమే. మరొక కారణమంటూ ఉంది. ఈ మాతృత్వమే నిజమైన అమ్మదనం, కమ్మదనం. ఈ అమ్మదనం అనేకంటే అమ్మ యొక్క ధనం అనడమే సమంజసంగా ఉంటుందేమో. జగతిలో అటువంటి నిధి సొంతమైన మేనకకు సాధారణమైన విధులతో చక్కనిరటి యొక్క నిధులతో ఇక పనేముంది? అమ్మ ధనం ఏంటది? ఈ ఆనందమంతా అందుకే అలా మేనక హిమవంతులు పుత్రికగా జన్మించింది కాబట్టి ఈమెకు పార్వతి అనే పేరు స్థిరపడిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో గారాబంగా పార్వతిని అలా పెంచుకోసాగారు. శుక్లపక్ష చంద్రునిలా దివ్య దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నటువంటి ఒక ఆ బాలిక తల్లిదండ్రులకే కాకుండా అక్కడ అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుండేది. ఆమె కూర్చుంటే ఎవ్వరికీ సమయమే తెలిసేది కాదు. ఆమె ఏం చేస్తున్నదో ఎవరికి అర్థం కాకుండా ఉండేది. తన తోటి స్నేహితులతో పాటు తను ఆడే ఆటలు వాళ్లకు ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తూ ఉండేది. భయంకరమైన క్రూర జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జంతువుల యొక్క చెవులను ఇలా మెలేసేది. వాటిని చూస్తూ నవ్వుతుండేది. ఇక్కడ ఉన్నటువంటి ఒక తన స్నేహితులందరూ కూడా భయపడుతుండేది. ఏంటి ఎందుకు ఇలా చేస్తుంది అని. మరి తర్వాత నవ్వుతుండేది. ఆ తర్వాత ఒక గూడు కట్టుకునేది. చిన్నగా ఇసుకతో గూడు కట్టేది. అలా గూడు కట్టిన తర్వాత విచిత్రంగా ఏవైనాను కూడా అలా కట్టిన తర్వాత వెంటనే ఆ కట్టిన గూడును ఏమనేది? ఇది నా సృష్టి అనేది. వెంటనే ఆ కట్టిన గూడును వెంటనే ఏం చేసేది? ఇసుకలో అలా కట్టినట్టు గూడును మొత్తం కూలదూసి ఇదే నా సంహారం అని అనేది. ఈ విధంగా విచిత్రంగా ఒక్కోసారి ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో, ఏం చేయాలనుకుందో తోటి వారికి ఎవ్వరికి కూడా అర్థమయ్యేది కాదు. ఆమె చేసే పనుల ద్వారానే తాను జగన్మాతని చెప్పకనే చెబుతున్నట్లుండేది ఆమె యొక్క చేష్టలను బట్టి. అయితే మామూలు వాళ్ళకు మాత్రం అది అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమైన పని. అసలే గిరిరాజ పుత్రిక. దానితో ఈమె ఆడింది ఆట, పాడింది పాట. దీనికి తగిన విధంగానే తల్లిదండ్రులు కూడా ఈమెను అతి గారాబంగా చూసుకునేవారు. ఎంత గారాబంగా పెరిగినా చదువు సంధ్యలో మాత్రం విశేష ప్రజ్ఞాపాఠవాలను అందరికంటే గొప్పగా చక్కగా ప్రదర్శిస్తూ ఉండేది ఆమె. అలా సరస్వతికి మారుపేరుగా అన్ని విద్యలను అభ్యసించేది. సకల శాస్త్రాలలోనూ వయసు మీరినటువంటి ఒక పరిణితిని తాను చక్కగా సంపాదిస్తుండేది. ఈమె చూపించే అపారమైనటువంటి ఒక తెలివితేటలకు గురువులే ఆశ్చర్యపోతుండేవారు. అద్భుతమైనటువంటి ఒక పరిణితిని ఆమె పొందింది. ప్రతి విషయానికి తాను శాస్త్ర ప్రమాణంతో చక్కనటువంటి ఒక విధంగా అన్నీ చెప్పేది. ఇంతెందుకు ఆమెలో రాణించాలని ఆ విద్యలే ఉబలాట పడుతుండేవి. ఒక్కొక్క విద్య కూడా ఈమెతో రాణించాలని అలా అలవాటు పడ్డాయా అన్నట్టుగా సకల విద్యలోనూ పారంగతురాలైంది ఆ పార్వతి. కాలమనే మహాస్రవంతిలో కొన్ని ఏళ్ళు అలా గడిచిపోతూనే ఉన్నాయి. పార్వతికి కూడా బాల్యావస్థ గడిచి యవ్వనంలోకి ప్రవేశించింది. అసలే అందగత్తె, అందులోనూ యుక్త వయస్సు.
ఆ ప్రభావం ఆమె ఆనందానికి మరింత మెరుగులు దిద్దింది. అయితే అలా ఆ యుక్త వయస్సు వచ్చేసింది. అలా మొదలు ఆమె దివ్యమైనటువంటి ఒక చిత్రమంతా ఆమె మొత్తం మనసంతా కూడా శివమయమైపోయింది. మనస్సులో ఎప్పుడు కూడా ఈశ్వరుని మాత్రమే ధ్యానిస్తూ ఉండేది. ఏ పని చేసినా, ఏ ఆట ఆడినా, ఎక్కడికి వెళ్ళినా మనస్సు మాత్రం పరమేశ్వరుని ఎందే లగ్నమైపోయింది. ఈ విధంగా అహర్నిశలు శివనామాన్ని జపిస్తూ ఉండేది. ఆ హిమగిరులలో అలా శివుని చిత్రాలను చక్కగా లిఖిస్తూ ఉండేది. కైలాసంలో ఉండే దృశ్యాలను చూసి వచ్చినంత ఒక అద్భుతంగా ఆ చిత్రాలను చక్కగా గీసేది. అలా చిత్రాలను చూసిన వాళ్ళంతా ఈమె చిత్రలేఖన ప్రతిభను అలా చూస్తూ తబ్బిబ్బైపోయేవారు. అంతేకాదు, కైలాసవాసునిపై ఎన్నో స్తోత్రాలను గానం చేసేది. ఆమె ఇలా ఎన్ని చేసినా ఏ విధంగా కూడా అంతా కూడా ఈశ్వరుని పరంగా మాత్రమే ఉండేది. ప్రతి చిత్రలేఖనంలో కానీ, ప్రతి తాను పాడేటువంటి ఒక పాటల్లో అన్నిట్లో కూడా ఆ ఈశ్వరుని యొక్క సంబంధించిన విధంగానే ఉండేది. ఆమె ఆ గానం చేస్తూ ఉన్నటువంటి ఒక సమయంలో పశువులు మేత వేయడం మాని అలా చెవులను రెక్కించి మరీ వినేవి. పాములు పడగలు విప్పి ఈ తన్మయత్వములో తలలు ఊపుతూ నాట్యమాడేవి. మరో సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని కీర్తిస్తూ వివిధ భంగిమలలో నాట్యం చేస్తూ బొమ్మలా నిలిచిపోయేది. ఇలా ఉండగా పార్వతీదేవి చర్యలు సాధారణ జనానికి ఆశ్చర్యం కలిగించినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ఇవి మామూలుగా మాత్రమే అనిపించేవి. తమకు జన్మించింది ఆదిశక్తి అన్న విషయం వీళ్ళకు తెలుసు కాబట్టి ఆమె విషయంలో పెద్దగా కలగజేసుకునేవారు మాత్రం కారు వీరు. అలా నడుస్తూనే ఉన్నది. అయినా అప్పుడప్పుడు మామూలు తల్లిదండ్రుల కుమార్తె విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది ఎంతైనా కన్నతల్లి కదా. ఆమె చేసే అనేకమైన అద్భుతాల్లో బిడ్డకు ఏమైనా అపాయం కలుగుతుందా అని చెప్పి తల్లడిల్లిపోయేది ఆ తల్లి. ఉలిక్కిపడుతూ చెంతకు చేరేవారు. ఏం కాలేదు అని ఆనందపడేవారు. అలా చేరిన వాళ్ళని చూస్తూ పకపక నవ్వేసేది పార్వతి. మరలా గంభీరంగా ఉండేది. అలా తన ప్రతిభా విశేషాలతో, అసాధారణమైన అద్భుతాలతో, సామాన్యుల్ని అపారమైన భక్తితత్వంతో అసామాన్యమైన మునీశ్వరుని కూడా ఎంతగానో ఆకట్టుకునేది పార్వతి. పార్వతీ పరతత్వాన్ని తెలిసిన వారు ఈమె పుట్టిందే పరమేశ్వరుని కోసం అని గ్రహించి వాళ్ళు ఆ మునీశ్వరులందరూ కూడా శుభ ఆ పరిణయం కోసం 1000 కళ్ళతో అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభతరుణం రాబోతుంది. ఈ కథ రేపటి అధ్యాయములో తెలుసుకుందాం. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.